ఈపీఎఫ్ఓ అనూహ్యం నిర్ణయం. రిటైర్మెంట్ రోజే అకౌంట్లోకి పీఎఫ్ డబ్బులు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా ఈ కొత్తగా ఈ వీడియో కానీ మీకు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కోట్లాది మంది చందాదారులకు భారీ ఊరటనిచ్చేలా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇతర ప్రక్రియను పూర్తిగా ఆటోమేటెడ్ చేయనున్నట్లుగా పీఎఫ్ సెంట్రల్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగి పదవీ విరామం చేసిన రోజే వారి సెటిల్మెంట్ నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ కానున్నాయి. క్లెయిమ్ తిరస్కరణలకు చెక్కు. ప్రస్తుతం ఉన్న విధానంలో క్లెయిమ్ అప్లికేషన్ తర్వాత అనేక సాంకేతిక కారణాలతో అవి రిజెక్ట్ అవుతున్నాయి. అయితే కొత్తగా ప్రవేశపెడుతున్న ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ద్వారా మానవ ప్రమేయం లేకుండానే డేటా వెరిఫికేషన్ జరుగుతుంది. దీంతో క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం పెరగడమే కాకుండా తప్పులు దొరికే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక నుంచి రిటైర్మెంట్ నిధుల కోసం ఇకపై చందాదారులకు ప్రత్యేకంగా క్లెయిమ్ ఫారాలు సమర్పించవలసిన అవసరం ఉండదు. ఈపీఎఫ్ఓ తన ఐటీ మౌలిక సదుపాయాలని అప్డేట్ చేస్తుంది. దీంతో సిస్టమ్ స్వయంగా అర్హత గల క్లెయిమ్ను గుర్తించి వెంటనే సెటిల్ చేయనుంది. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి అన్ని వివరాలను ముందుగానే సిస్టంలో అప్డేట్ చేయడం వల్ల ఆఖరి రోజునే డబ్బులు పొందే వీలుంటుంది. ఈ డిజిటల్ ప్రక్రియ వల్ల జాప్యం తగ్గడంతో పాటు వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ సాంకేతిక ప్రక్రియ తుది దశలో ఉందని, త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయంతో లక్షలాది మంది వేతన జీవులకు, ముఖ్యంగా పదవీ విరమణ పొందే వృద్ధులకు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్నారు. త్వరలో ఆటోమేటెడ్ కానున్న రిటైర్మెంట్ ఫండ్ విత్డ్రా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.